ఈ నరసరావుపేటలో బెదనీయ ప్రార్థన మందిరం ఆలోచన చేసుకొని ప్రతి రెండవ ఆదివారం నాడు ఈ వీధులలో స్వార్థ చేయ భారం మీద రాజరాజు కుమారుడు సంఘం కొనసాగింపజేసినందుకే స్తోత్రం. స్వార్థ ప్రకటించి వారి పాదములు శివుడి కొండ మీద సుందరములో ఉన్నాయని సెలవిస్తుంది. స్వార్థ ప్రకటించి భారం నా మీద మోపబడిన దాని పౌరుల ద్వారా సెలవిస్తుంది. నువ్వు సెలవిస్తున్న వాక్యానికి మోకరించిన వీళ్ళందరూ విధేయులై చేయబోతున్న స్వార్థ కోసమై ఆత్మలో వాక్యంలో స్వాతంత్రం ఇచ్చి నేర్పాటున ఒకరైనా రక్షణ పొందినట్టుగా ఈ స్వార్థ వ్యాపకమైన ఆశీర్వదించారు. పాటలు వాక్యములు జీవములు లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ కార్యం జరిగినట్టు కృప చూపమని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెబుడి చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు ఉన్నతములకు యేసుని నామం. అన్ని నామములకు పైన కలదు ఉన్నతములకు యేసుని నామము. యేసు నామములో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ వచ్చారు. భూదిగంత నివాసులారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తా ఉంటూ ఉన్నారు. ఏ భేదము లేదు, దేవుడిని గురించి ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అని సత్యమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు చెప్పిన నేనే మార్గమును, నేనే శిక్షణగా, నేనే జీవముగా, నా ద్వారా తప్ప అనగా సమాజ రాజ్యములోనికి ఎవరు ప్రవేశించలేరని యేసు ప్రభువు సెలవిస్తూ వచ్చారు. పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తున్నది. యేసు చెప్పిన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప సెలవిస్తుంది. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే అనగా యేసుక్రీస్తు నామమునే రక్షణ పొందవని గాని ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమునకు రక్షణ లేదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమును ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. వచ్చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అని రాజగ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. The wages of sin is death, but the gift of God is eternal life through our Lord and Savior Jesus Christ. పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని సత్యమైన గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. The Lord Jesus will make you come unto me, all you that labor and heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నారు. By the Lord Jesus Christ you will be saved, the house will be saved. ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారు రక్షణ పొందెదరు. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటులేని నామం.
భక్తులకేశం పరమ సంతోషము భక్తులకేశం యేసుక్రీస్తు నామం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం యేసుక్రీస్తు నామం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం సైతాను శోధను జయించిన నామం సైతాను శోధను జయించిన నామం శాప పిశాచిని తరిమిన నామం శాప పిశాచిని తరిమిన నామం యేసుక్రీస్తు నామం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం యేసుక్రీస్తు నామం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం కోటిలో మేటిగా ప్రకటించు నామం కోటిలో మేటిగా ప్రకటించు నామం యేసుక్రీస్తు నామం శక్తి గల నామం చాటిలేని నామం మధుర నామం యేసుక్రీస్తు నామం శక్తి గల నామం చాటిలేని నామం మధుర నామం చెమ్మడి మన ప్రభు యేసుక్రీస్తు వారికి జై. లే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన భగవాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన భగవాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనగా ప్రభు యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. అవునండి, దేవుడు లోకమును ఎంతో ఎంతో అంటే దానికి అంతు లేదండి. అంతగా లోకమును ప్రేమించాడు. అదేంటి లోకమును ప్రేమించడం ఏంటి? మనుషులను కదా ప్రేమించాలి అని అంటే ఒక కవి ఈ విధంగా రాస్తూ వచ్చాడండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పి రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కూడా దేవుడు ప్రేమించాడండి. మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రేమ అది కొంతకాలమే ఉంటుందండి. ఈ లోకంలో ఉన్న ప్రేమ భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, మరి ముఖ్యంగా చూస్తే స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. అయితే ఇవి ఎంతకాలం అంటే కొంతకాలమే. అయితే దేవుడు మనలను ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడో తెలుసా? అంతము వరకు ప్రేమించాడు. మరువని ప్రేమతో ప్రేమించాడు, విడువని ప్రేమతో ప్రేమించాడు. అంతేకాదండి, ఆ విధంగా మన ప్రభు మనలను ప్రేమించి ఆయన ఏం చేస్తూ వచ్చాడో తెలుసండి? మానవుని కొరకై పరలోకము నుండి దేవాది దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడై ఉండి ఈ లోకానికి దిగి వచ్చాడు.
దిగి వచ్చి మానవుని కొరకై ప్రాణం పెట్టాడండి. ఆ కలువరి సిలువలో రక్తము చిందించాడు. నీవు నేను మనము చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆ యొక్క కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లిపోటు, తలకు ముళ్ళ కిరీటం అండి. అంతేనా అంటే అవమానించబడ్డాడు. తాండ్రించి ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడండి. కాబట్టి ఇవన్నీ ఎందుకో తెలుసా? మానవుని కొరకాయి. కారణం మానవుని ప్రేమించాడు గనక. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అటువంటి ప్రేమను నీవు కూడా పొందాలని ఈ వీధుల్లోనికి వచ్చి మరి ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నారు. వింటున్న నీవు కూడా, ప్రభువా నేను పాపిని, నీవు నన్ను ప్రేమిస్తున్నావంట, కాబట్టి నన్ను ప్రేమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ పరలోక వారసునిగా నన్ను అంగీకరించమని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. ఆ ప్రేమకు నువ్వు పాత్రుడు అవుతావు. కాబట్టి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవాని పాదాలకు స్తోత్రాలు. మరి నువ్వెంత గొప్ప దేవుడువు, ఎంతగా మానవుని ప్రేమించావో నీ మాట వివరించుట కృప చూపించారు. నీకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరు, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారు కూడా నీ ప్రేమకు పాత్రలుగా ఉన్నట్లుగా కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ముందుకు వెళుచూ ఉంటుండగా మీ సన్నిధిని, కాపుదల, భద్రతను మాకు అనుగ్రహించే సహాయం చేయమని విశ్వాసంతో యేసు ప్రభు పేరును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జై హల్లెలూయా హల్లెలూయా. యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను చేను నీ కొరకే నా కొరకే నడువాలే మార్గంలో నిలిచిచుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును అని రాజగ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. ఏ భేదము లేదు, అందులో పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నానని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. మనం అందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను అని జీవగ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది. సత్యవేద గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకముకు వచ్చిన వాక్యము నమ్మదగినదై పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. ప్రయాసపడి భారం మోసుకొనిచ్చినటువంటి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. మన అతిక్రమణ క్రియలు బట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు గాయపరచబడెను, మన దోషులను బట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష ప్రభువైన యేసు క్రీస్తు వారు పొందేను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. నా యొద్దకు వచ్చువారిని
నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. భూమి యందు నివాసులారా, నా వైపు సెలవు వైపు చూసి రక్షణ పొందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తూ ఉన్నది. బైబిల్ పైకి వెళ్ళి పల్లెపడుతుంది. జరిమేనా చెప్పే బ్రదర్. యేసు నీ వాక్కు నిత్యము నిల్చును, ఏమి మరీనం పలుకును, భూమ్యాకాశము గతించినాను, మారాజు పలుకు మా ప్రియమైన పట్టణ వాస్తవ్యులారా, మీ అందరికీ సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు శుభములు. ఈ లోకంలోనికి మరి జన్మించిన వాడుగా ఉంటున్నాడు కనుక మా ప్రియమైన వాస్తవులారా, ఎవరు కూడా లోకంలో పాపము లేని వాడిగా జన్మించలేదు. అందువలనే వాళ్ళు పాపము లేని వారిగా జన్మించలేదు కనుకనే ఈ పాపాన్ని తీసివేలాగా పోయినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పాపం లేనివాడుగా పాపరహితుడిగా ఈ లోకంలోనికి మరి జన్మించవలసింది. ఎందుకైనా ఈ లోకంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపరహితుడిగా జన్మించవలసి అంటే లోకంలో ఉన్న పాపములను తీసివేయట కొరకై మరి దేవుని కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి మనమందరం కూడా పాపములే కనుక పాపములు తీసివేయట కొరకై ఆయన ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. ప్రభువైన వారులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఆయన అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నేను పాపము పిలవచ్చింది కానీ నీతిమంతులు పిలవరాలేదు అన్నాడు. అనగా మరి మనమందరం కూడా పాపులమే, అది ఎవరు కూడా నీతిమంతులు లేదు కనుక పాపను పిలవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. కనుక ఒక ఆయన అన్నాడు మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు. అంటే దుష్టుని మరి సంహరించి శిష్టులను కాపాడుతా అన్నాడు. కనుక మంచివారిని కాపాడుతాను, చెడిపోయిన వారిని దుష్టులను సంరక్షణ అన్నాడు. అంటే మరి ఈ లోకంలో మనమందరం ఏ భేదము లేదు, అందరూ పాపమే, అంటే దుష్టులమే పాపులమే కనుక మనందరం నశించిపోవలసిన వారమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతులను ప్రేమించరా, అయితే దుష్టులైన మనల్ని పాపలైన మనల్ని ఆయన పిలవటానికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపరహితుడిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చిందంటే అపవాది క్రియలు లయపరచుటకే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పాపరహితుడిగా ఈ లోకమునకు రావాల్సి వచ్చింది. అపవాది క్రియలు అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఒక శక్తి మానవులను పట్టి పీడిస్తుంది. అది శరీర రోగమే కానీ ఆత్మీయ బలైతే కానీ మరి మానవులు పెట్టి పీడిస్తుంది కనుక ఆ యొక్క క్రియను లయపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ప్రత్యక్షం రావాల్సి వచ్చింది. అందుకే దేవుని గ్రంథంలో ఒక స్త్రీకి 7 దయ్యములు బట్టి ఉన్నది, అపవాది క్రియలు అవే కనుక వాటిని ఇడిపించడానికి మరి యేసుక్రీస్తు వారి లోకంలో రావాల్సి వచ్చింది. కనుక ఆరోగ్యమైన పాపం అనే క్రియలతో మానవునికి ఆత్మ బంధించబడింది. వారిని క్రియలు లయపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు పాపరహితుడిగా రావాల్సి వచ్చింది. ఇంకా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన పాపరహితుడిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. కనుక మనం అందరం కూడా మరి పాపములో ఉన్నాం, మన ఆత్మ మరి నశించిపోతుంది. ఎందుకు? ఈ శరీరంతో చేసినటువంటి ప్రతి పనిని బట్టి కనుక ఆత్మకు శిక్ష ఉంది. కనుక ఈ యొక్క ఆత్మ మరి ఒక దినమునాలు విడవబడితే రెండవ నరకమునకు మరి ఆ యొక్క శిక్షకి వెళ్తుంది. కనుకనే దేవాతి దేవుడి ఈ యొక్క మరి నశించబడే ఆత్మను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకమునకు రావాల్సి వచ్చింది. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు రావాల్సి వచ్చిందంటే సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకమునకు రావాల్సి వచ్చింది. సత్యం ఏమనగా ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యము కనుక పరిశుద్ధుడే సత్యము, నీతిమంతుడే సత్యము. ఆయన గురించి సత్యమైన దేవుడు ఉన్నాడని రుజువు చేయటానికే సాక్ష్యం ఇవ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పాపరహితుడిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. ఆయన మాటే సత్యము, ఆయన బోధే సత్యము, ఆయన ఉపదేశమే సత్యము, ఆయన సందేశమే సత్యము
కనుక ఆయనే సత్యం అన్నాడు. ఆ సత్యము గురించి ప్రభైన యేసుక్రీస్తు వారి లోకమునకు మరి పాపరహితుడిగా రావాల్సి వచ్చింది. ప్రియమైన వారలారా, ఎందుకు ఆయన ఇంతగా మరి ఆ పరమ నుంచి ఈ లోకములకు రావాల్సి వచ్చిందంటే మనం పాపములో బట్టి పాపములు నశించిపోతున్నాము కనుక ఆ నశించిపోకుండా నిమిత్తమే మన పాప భారం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో మోసి మన నిమిత్తమై ఆ పాపమును పరిహరించి ఆయన మన పరలోక రాజ్యములు చేర్చడానికి మన నిమిత్తమై మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో కల్వరి శిలువలో ఆయన రక్తమంతా కార్చి ఆయన ప్రాణం మన కొరకై పెట్టి తిరిగి లేచిన వాడిగా ఉన్నారు. లోకములో అనేక మంది ఉన్నప్పటికీ మానవుని కొరకు పాపము తీసు ఎవరు లేరు. పాపములు క్షమించుటకు అధికారము మరి ఎవరికి లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. కనుక ఎవరి రక్తమున పాపములు పరిహరించబడవు, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము తప్ప. కనుక మరమును మరి జయించడం శక్తి కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారులే. కనుక మా ప్రియమైన వాస్తవులారా, మనం ఈ లోకము ఎప్పుడైనా ఒక రోజైనా ఈ లోకం విడిచిపెట్టవలసిందే, ఈ శరీరం విడిచిపెట్టవలసిందే. కనుక ఆయన దయచేసినటువంటి ఈ ఆత్మ, ఈ దీపం ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితం ఎరగకుండా, నీ పాపములు పశ్చాత్తాపం లేకుండా నువ్వునేమో చనిపోయినట్లయితే ఈ ఘోర భయంకరమైనటువంటి ఒక నరకమైన యుగాయుగములు కాలేడు శిక్ష నీ కొరకు నా కొరకే కనిపెట్టుకున్నది. కనుక అది తప్పించడానికి దేవుని రాజ్యములు యుగాయుగములు సుఖముగా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చి మన పాప భారం అంతా శిలువలో మోచి ఆయన రక్తము చెందించి మా పాపములు కడిగి మన కొరకు మరణించి తిరిగి వేసినాక కనుక మన పాపములు క్షమించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి అవశ్యం. మన పరలోకము రాజ్యం చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి అవశ్యం. కనుక మిక్కిలిగా మా ప్రేమైన వారలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ కనుక ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచము, నీ పాపము నుంచి విడిపించబడి మోక్ష రాజ్యం నీకు ఉచితముగా అనుగ్రహించబడుతుంది. ఈ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశము కింద మానవులలో యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయను. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయను. జమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. హల్లెలూయా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకు రాలేడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. భూమిని ఆకాశము గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింప నేరవు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. The loving Savior, Lord Jesus Christ is inviting you lovingly, come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నారు. The Holy Bible says, for the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే అది మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. The Lord Jesus Christ said, the time is fulfilled and the kingdom of God is at hand. Repent ye and believe the gospel. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది ఈ సువార్తను నమ్మండి అని సత్యవేద గ్రంథం
The Holy Bible says, this is a faithful saying and worthy of our acceptation that Christ Jesus came into the world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారములకు యోగ్యమునై ఉన్నది అని జీవగ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. The Lord Jesus Christ says, I am the way, the truth and the life. No man cometh unto the Father but by me. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు అనగా పరలోక రాజ్యములకు చేరుట అసాధ్యమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సాధించుచూ ఉన్నారు. The Holy Bible says that all have sinned and come short of the glory of God. ఏదో జరగలేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాజగ్రంథమైన బైబిల్ సాధించుచూ ఉన్నది. The Lord Jesus Christ says, peace I give unto you, my peace I give unto you, not as the world giveth I give unto you, but let not your hearts be troubled, neither be dismayed. శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను అనుగ్రహించట్లేదు కానీ శాశ్వతమైన సంపూర్ణమైన శాంతిని నేను అనుగ్రహిస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. The Holy Bible says, for the Son of Man came to the world to seek and save which is lost. నశించిన దాన్ని వెనక రక్షించుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమైనని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. Believe in the Lord Jesus Christ, thou shalt be saved and thy household. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు మాత్రమే కాక నీ ఇంటి వారు అందరూ రక్షణ పొందుదురు అని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుచూ ఉన్నది. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నా ఇల్లమందు యేసు వసన్న జీవిత రాజాయను. నా ఇల్లమందు యేసు వసన్న జీవిత రాజాయను. అందము ప్రభు నాకు సాగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సాగెను, నా జీవితమే మారెను. ప్రార్థన ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపయు మహాకంఠుని మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్ర. 2025 10వ నెల 2వ ఆదివారం మీ మందిరములో మేము అందరం కూడి ప్రార్థించి మీ నామాన్ని బహిరంగపరచుటకు, బహిరంగ సువార్తకు వెళ్ళుటకు మీరు ఇచ్చినటువంటి సమయానికే మీకే వేలాది స్తోత్ర. కేవలం మీ కృప తండ్రి. ఇదిగో ఆ స్త్రీ పాపాత్మురాలను ఒప్పుకొని వెనుకతట్టుగా వచ్చినప్పటికీ మీరు మీ ఎడల ఆమెకున్న ప్రేమను వెల్లడిపరిచిన ప్రకారం ఆమెను దీవించారు. అలాగనే ఎవరి కోసమైతే ఈ సువార్త యాత్ర జరిగిందో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యాన్ని ఇది దాన్ని ఫలింపజేయడానికి మీరు కృపను చూపుతున్నారని మేము నమ్ముతున్నాం. ఎవరెవరైతే మాట్లాడారో, ఎవరెవరైతే ప్రార్థించారో వారందరినీ దీవించండి. గో తండ్రి, దినదీవులతో మమ్మల్ని నింపమని మీ ప్రియకుమారుడు ఆ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. చెప్పడి సోమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. దయచేసి బ్రదర్స్ అందరూ కిచెన్ దగ్గరికి వెళ్ళండి, సిస్టర్స్ అందరూ లోపలికి వెళ్ళి కూర్చోండి. యవనస్తు ప్రియుడా ప్రభు
సర్వాధికారి అయిన యేసు సర్వశక్తి గలవాడు సర్వా జనులలో నా శిష్యుల జేయు